గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగడోకి స్వాగతం. మనం అల్లు అర్జున్ గారి ఎపిసోడ్ చూసాం కదండి. మార్నింగ్ నుంచి చాలా ఫాస్ట్గా ఇన్సిడెంట్ జరిగి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయనకి బెయిల్ లభించింది. ఇప్పుడు బెయిల్ లభించిన తర్వాత అందరూ ఆలోచన ఏంటంటే అల్లు అర్జున్ గారి అరెస్ట్కి మూల కారకులు ఎవరు ఈ కుట్ర ఏమైనా కుట్ర ఉందా దాని మీద డెఫినెట్గా చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ మనకి విశ్వసనీయ సమాచారం ప్రకారం అల్లు అర్జున్ అరెస్ట్ చేయాల్సిందిగా రేవంత్ రెడ్డి గారు ఆదేశించారండి. ఎందుకు ఆదేశించారంటే రీసెంట్గా జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. ఒక మీటింగ్లో రీసెంట్గా అల్లు అర్జున్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారో తెలియదు, లేదా చెప్పడానికి ఇబ్బంది పడ్డారో తెలియదు, కానీ కొంత ఆయన చెప్పడానికి తటపాయించారు. దాంతో అది రేవంత్ రెడ్డి గారికి చాలా గట్టిగా తగిలిందండి. అది చాలా గట్టిగా తగిలింది. చాలా ఇగో ఫీల్ అయ్యారు ఆయన. దాంతో ఆయన ఇమీడియట్గా అరెస్ట్ చేస్తుందిగా ఆయన ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన అరెస్ట్ చేశారు. ఇక్కడ అల్టిమేట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ప్రజాస్వామ్య దేశంలో పొలిటికల్ బాస్లో పుష్పాలు వీరపలను అవుతారండి, సినిమా యాక్టర్లు కాదు.